నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం వృద్ధాప్యం. మరి వృద్ధాప్యంలో ఎటువంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, వీటన్నింటినీ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అసలు వృద్ధాప్యం అని ఏ దశ నుంచి నిర్ధారించడం జరుగుతుంది, ఇటువంటి అంశాలన్నిటి గురించి మీకు వివరంగా తెలియజేయడానికి మనతో ఉన్నారు జె అమర్నాథ్ గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. అమర్నాథ్ గారు, అసలు వృద్ధాప్యం అంటే ఏ దశ నుంచి మొదలవుతుంది? మానవ జీవితంలో సంపూర్ణమైనటువంటి జీవనయాత్ర 4 దశల్లో జరుగుతుందమ్మా. అందులో మొట్టమొదటిది బాల్యం. చీకు చింత బరువు బాధ్యత లేకుండా హాయిగా అల్లర్లతో కాలక్షేపం చేసేటువంటి దశ. ఆ తర్వాత ప్రారంభమయ్యేది యవ్వన దశ. ఈ దశలో సహజంగా తుళ్ళుతూ అనేకమైనటువంటి రంగుల కళలతో ప్రపంచంలో అడుగులు పెట్టేటువంటి దశ. దాని తర్వాత ప్రారంభమైతే కౌమారం. ఈ దశలో సహజంగా తనకు ఒక కుటుంబం, తన భార్య, పిల్లలు, బరువులు, బాధ్యతలు, వృత్తిరీత్యా వ్యక్తిరీత్యా అనేకమైనటువంటి ఒత్తిళ్లతో నడిచేటువంటి జీవితం అది. ఇక 4వ దశ వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్. సహజంగా ఈ మాట ఓల్డ్ అనే పదం కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగానే ఈ పదాన్ని ఈ రోజున ఏ విధంగా మార్చారు అని అంటే గోల్డెన్ ఏజ్ లేదా సీనియర్ సిటిజన్. సహజంగా ఇక్కడ పై 3 దశలకి సంబంధించినటువంటి అనుభవాలు, వాటి తాలూకా ఉండేటువంటి అనేక సంఘటనలతో పరిణితి చెందినటువంటి దశగా ఈ వృద్ధాప్య దశను మనం భావిస్తాం. అందుచేత వృద్ధాప్య దశ అనేది గోల్డెన్ ఏజ్ కిందే మనం తీసుకుంటాం, కానీ అది నెగిటివ్గా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఓకే. సో ఈ వృద్ధాప్య దశలో ఇటువంటి ఈ గోల్డెన్ ఏజ్లో వచ్చేటువంటి డిసీజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలాంటి డిసీజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది? అమ్మ, ఇక్కడ ప్రధానంగా ఈ దశలో అంటే వృద్ధాప్య దశలో అడుగు పెడుతూనే అనేకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలకు గురవుతూ ఉంటుంది మనసు. ముఖ్యంగా రిటైర్మెంట్ స్టేజెస్ తర్వాత ప్రారంభమయ్యే వృద్ధాప్య దశను తలుచుకుంటేనే అమ్మో ఈ వృద్ధాప్య దశ వచ్చేస్తుంది, ఇక ఏమిటి నా పరిస్థితి అనే విధంగా మనసు పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెరుగుతున్న వయసు, తరుగుతున్న శరీర దారుఢ్యం, అదే సందర్భంలో దాడికి పొంచి ఉన్నటువంటి రోగాలు మనిషిని శారీరకంగా మరియు మానసికంగా అతలాకుతలం చేసేటువంటి సమస్య ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా రోగం అనేది చాలా సహజమైనటువంటి లక్షణంగానే, శరీరం అన్న తర్వాత రోగం అనేది సర్వసాధారణమైన విషయం. దాన్ని మనోనిబ్బరంతో తన యొక్క పరిణితితో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఈ దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి ఏదైనా సరే ఈ రిటైర్మెంట్ స్టేజెస్ లేదా వృద్ధాప్య దశలో మనిషి ఏదైనా ఇబ్బందులు పడుతున్నా దాని గురించి అతిగా ఆలోచించి నిబ్బరాన్ని కోల్పోవటం అనేది సరైనటువంటి స్థితిగా మనం అనుకోలేం. అదమ్మా. సో అంటే వృద్ధాప్యం అనగానే చాలా మంది అనుకుంటారు అసలు అంటే ఇంకా జీవితం అంతా అయిపోయింది అనే నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? సహజంగా అమ్మ, వృద్ధాప్యం అనేది వచ్చిన వెంటనే తన జీవితం అయిపోయింది, నేను ఇతరులకి చాలా భారంగా మిగిలిపోతుంటా, నా పెద్దరికం ఇంట్లో పోతోంది, నేను అసలు దేనికైనా పనికొస్తానా లేదా, అసలు ఏ పనైనా నేను చేయగలనా లేదా అని అనేక విధాలుగా మనిషి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. సహజం అది. వాస్తవంలో కనుక మనం తొంగి చూసినట్లయితే వృద్ధాప్య దశ చాలా పరిణితి చెందినటువంటి దశ అమ్మ. ముందు తరాలకి అంటే భావి తరాలకి, ఆదర్శాలకి, నైతిక విలువలకి కూడా ప్రోత్సాహంగా ఉండేటువంటి దశ ఇది. అందుచేత వృద్ధాప్య దశ వచ్చిన వెంటనే మనకి ఏదో అయిపోతుందని మనం భావించాల్సినటువంటి పనే లేదు. అదే సందర్భంలో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి సర్వసాధారణం అమ్మ. శరీరం ఉన్న తర్వాత వ్యాధి రాకుండా ఉండదు. ఈ వ్యాధిని వచ్చినటువంటి వ్యాధుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి తప్ప వ్యాధి వచ్చిందని మనం కంగారు పడాల్సినటువంటి పని కూడా ఏమీ లేదమ్మా. ఇక్కడ అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పేది ఏంటంటే, వ్యాధి కంటే కూడా వ్యాధి తాలూకా భయమే మనిషిని కుంగతీస్తుందమ్మా. ఎందుకంటే మన శరీరానికి
ఒక గొప్ప సంస్కారం ఉంది. ఏంటంటే ఏ వ్యాధినైనా సరే తట్టుకొని సాధ్యమైనంత కూడా డిఫెన్స్ మెకానిజంలో పనిచేయడానికి అది ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వచ్చిన వ్యాధి కంటే కూడా భయం, అంటే భయం మానసిక సంబంధించింది. ఈ మానసిక సమస్య ఏం చేస్తుంది, ఉన్న వ్యాధితో పాటు అనేకమైనటువంటి ఇతరత్ర వ్యాధులను కూడా పోగు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని వ్యాధి గురించి మనం భయపడాల్సినటువంటి పని లేదు. అదే సందర్భంలో వృద్ధాప్యం గురించి కూడా మనం అతిగా ఆలోచించి ఏదో అయిపోతుంది అనేటువంటి పని లేదమ్మా. 70వ సంవత్సరంలో కూడా 50వ సంవత్సరం వాళ్ళలాగా పనిచేసేటువంటి పరిస్థితులు అనేకం ఈ రోజున సమాజంలో మనకి కనపడుతూ ఉన్నాయి. సో మరి ఎలాంటి భయాలు లేకుండా వృద్ధాప్యాన్ని ఆనందంగా అనుభవించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందంటారు? అమ్మ, ఇక్కడ వృద్ధాప్యం అనగానే మనం ఏదో అతిగా కంగారు పడిపోయి దేనికి మనం పరికినాము, ఏ వ్యాపకం మనం చేయలేమని అనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. అనేకమైనటువంటి వ్యాపకాలు మనం ప్రోత్సహించుకునే చేసుకునే అవకాశం ఉందమ్మా. వృద్ధాప్యం అనగానే చివరి స్టేజ్ కాదమ్మా, అది యాక్చువల్గా అది చివరి స్టేజ్, పరిపూర్ణమైనటువంటి స్థితి. అది ఆ పరిపూర్ణమైన స్థితి ఏంటంటే మనం ముందు తరాలకు, అంటే భవిష్యత్ తరాలకు అనేకమైనటువంటి విషయాలను, విలువలను చెప్పగలిగినటువంటి పరిస్థితి. ఈ వృద్ధాప్యంలో అనేక వ్యాపకాలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నదమ్మా. ముఖ్యంగా అదే సందర్భంలో రిటైర్మెంట్ స్టేజ్ తర్వాత అనేకమైనటువంటి ప్రణాళికలను మనం రూపొందించుకొని సామాజిక సేవలకు సంబంధించి కానీ, లేకపోతే ఇతరత్ర వ్యాపకాల్లో ముఖ్యంగా పుస్తక పఠనాలు కానీ, లేకపోతే కనుక ఇతరులకు సేవ చేసేటువంటి విషయాల్లో కానీ మనం ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. వృద్ధాప్యం అనేది చివరి దశ మటుకు కాదమ్మా. వృద్ధాప్యం అనేది పరిపూర్ణమైనటువంటి పరిణితికి చెందినటువంటి దశగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది. రిటైర్మెంట్ అనగానే వాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు. కొంతమంది అంటే ఇంకా అయిపోయింది, నేను పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటూ ఉంటారు. నిజంగా రిటైర్మెంట్ అంటే పని చేయలేని స్థితి అంటారా? రిటైర్మెంట్ అనేది పని చేయలేని స్థితి కాదమ్మా. అసలు యాక్చువల్గా మన భారతదేశంలో రిటైర్మెంట్ 58 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ మనం అనుకుంటాం. కానీ అసలు కొన్ని పాశ్చాత్య దేశాల్లో రిటైర్మెంట్ అంటే పూర్తిగా పని చేయలేనటువంటి స్థితినే మనం రిటైర్మెంట్ అని అంటాం. కానీ పూర్తి పని చేయలేనటువంటి స్థితి ఎప్పుడు కూడా 58-60 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఈనాడు ముఖ్యంగా జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి వచ్చినటువంటి ఆధునిక వైద్య విధానాల ద్వారా. అందుకని రిటైర్మెంట్ స్టేజ్ తర్వాత అనేకమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకునే అవకాశం ఉంది. రిటైర్మెంట్ తర్వాత మనం మిస్ అయినటువంటి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్లో మనం పాల్గొనవచ్చు. గతంలో మనం కొద్దిగా గొప్ప వెనకబడి ఉన్నటువంటి సంబంధాలని గట్టిపరచుకోవటంలో కానీ, లేకపోతే ఇతరత్ర కుటుంబానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటంలో కానీ మనం రిటైర్మెంట్ని ఆనందంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అంతేగాని రిటైర్మెంటే చివరి దశ కాదమ్మా. రిటైర్మెంట్ తర్వాత ఇంకా చాలా దశ ఉంది. ఎన్నో కార్యక్రమాలు మనం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని రిటైర్మెంట్ని మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, రిటైర్మెంట్ ముందు జరిగినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉందంటే, ఏదో ఒక వృత్తిలో ఉన్నాడు అనుకుందాం. వృత్తిలో చాలా వ్యాపకాల్లో ఉంటాడు. వృత్తికి సంబంధించిన అనేకమైనటువంటి బిజీ షెడ్యూల్స్లో మనిషి కూరుకుపోయి ఉంటాడు. అనేక మంది మార్బలాలు చుట్టుపక్కల ఉంటాయి. ఈ ఫోన్ కాల్స్ కానీ లేకపోతే ఇతరత్ర వృత్తి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటారమ్మా. ఈ స్టేజ్ నుంచి వృద్ధాప్య దశ, అంటే రిటైర్మెంట్ అంటే వృద్ధాప్య దశగా మనం అనుకుంటాం. 58 సంవత్సరాలు వస్తున్న కొద్దీ మనిషిలో ఒక ఒత్తిడి పెరిగిపోతుంటుంది. అరే రేపటి నుంచో లేకపోతే వచ్చే నెల నుంచో నేను ఇక దేనికి పరికరాన్ని వాడినా, ఇప్పటి వరకు నా చుట్టూ ఉన్న ఈ విషయాలన్నీ కూడా ఏమైపోతాయనేటువంటి ఒక మానసికమైనటువంటి ఆలోచన మనసులో ఆందోళన కలగ చేస్తుందమ్మా. అంతేగాని దానికి ముందుగానే ఒక ప్రీ ప్లానింగ్ అనేది మనకుంది. రిటైర్మెంట్ తర్వాత మనం చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయని మనం కనుక తెలుసుకున్నాం అంటే ఎటువంటి సమస్య ఉండే అవకాశం ఉండదు. అది ముందు మనం ఎలాగనేది కూడా మనం చెప్పుకుందాం. ఓకే. సో రిటైర్మెంట్ తర్వాత ఏమేమి వ్యాపకాలు చేయొచ్చు, మనిషిని ఆనందంగా బిజీగా చేసే విషయాలు ఏంటి అని తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా? ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వెంటే ప్రతి క్షణం.
విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో అమర్నాథ్ గారు, రిటైర్మెంట్ తర్వాత మనిషిని బిజీ చేసే వ్యాపకాల గురించి చెప్పుకుంటున్నాం మనం. అవునమ్మా. సో ఏ వ్యాపకాల్లో మనిషి బిజీగా ఆనందంగా గడపచ్చు అంటారు? రిటైర్మెంట్ తర్వాత ముందు ప్రణాళిక మనం గనక రూపొందించుకున్నట్లయితే సహజంగా అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా తమ అనుభవాలు అంటే వృత్తిరీత్యా తన అనుభవాల్ని తన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఏదో ఒక రూపంలో అంటే ఒక రచనల రూపంలో కానీ లేకపోతే ఇతరత్ర తన జూనియర్స్కి షేరింగ్ రూపంలో కానీ చేసే అవకాశం ఒకటి. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయమ్మా. ఈనాడు సమాజంలో అనేక కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగకరమైనటువంటివి ఉన్నాయి. దానిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటంటే ఈ వృద్ధాశ్రమాలు కానీ లేకపోతే అనాథ పిల్లలకి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే కుటుంబంలో కొద్దో గొప్ప దూరంగా గడిపినటువంటి ఈ రిలేషన్స్ని మళ్ళా రివైవ్ చేసుకునేటువంటి విషయాల్లో కానీ లేకపోతే మంచిగా పుస్తక పఠనం కానీ లేకపోతే సంగీతం మంచి మ్యూజిక్ వినేటువంటి అవకాశం, సంగీతం నేర్చుకునేటువంటి కార్యక్రమం, ఇంకా ఓపిక ఉన్నది అని తను మానసికంగా సిద్ధంగా ఉంటే ఇతరత్ర చిన్న వృత్తి కార్యక్రమాలు కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. అంతేగాని ఈ రిటైర్మెంట్ అనేది మటుకు ఫైనల్ స్టేజ్ కాదు, చివరి శ్వాస వరకు మనిషి పని చేస్తూనే ఉండాలి. అదే నిజమైనటువంటి పరిణితి, అదే నిజమైనటువంటి ఆరోగ్యం అమ్మా. ఓకే. సో ఈ వృద్ధాప్యంలో వచ్చేటటువంటి వ్యాధులు, చిన్న వ్యాధులకు కూడా పెద్దగా భయపడిపోతూ ఉంటారు. మరి ఈ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవచ్చు అంటారు? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అమ్మా, పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా శరీరానికి సంబంధించినటువంటి దారుఢ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సహజంగా అనేకమైనటువంటి వ్యాధులు పొంచి ఉంటాయి శరీరం మీద దాడి చేయడానికి సిద్ధంగా. ఇటువంటి దశల్లో సహజంగా ఏమవుతుందంటే బాడీలో ఉండేటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా కొంత డౌన్ ట్రెండ్లో నడుస్తూ ఉంటాయమ్మా. ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి సామాజిక వాతావరణంలో మధుమేహం అంటే డయాబెటిక్ కానీ లేకపోతే బీపీ కానీ లేకపోతే పెరాలసిస్ కానీ నర్వస్ డిజార్డర్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఈ లంగ్కి సంబంధించినటువంటి రకరకాల వ్యాధులు అనేవి రావడం జరుగుతూ ఉంటుందమ్మా. ఇవన్నీ కూడా దాదాపుగా దీర్ఘకాలంగా నడుస్తూ ఉంటాయి. కానీ ఈ దీర్ఘకాలమైనటువంటి వ్యాధులు వచ్చేసినాయి కదా, దాని గురించే మనం విపరీతమైనటువంటి ఆలోచనతో కనుక గడిపినట్లయితే అది మానసిక రుగ్మతల కింద మారటమే కాకుండా అనేకమైనటువంటి ఇతరత్ర రోగాలు కూడా దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవన శైలిలో మార్పు తెచ్చుకోవటం ద్వారా, మానసిక స్థైర్యాన్ని పెంచుకోవటం ద్వారా వీటిని మనం ఓవర్కమ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయమ్మా. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వ్యాధులు అనేక వాటిల్లో ముఖ్యంగా ఇవాళ తీసుకోండి, సామాజిక వాతావరణంలో మార్పు చేర్పుల వల్ల, జీవనశైలిలో మార్పు చేర్పుల వల్ల క్యాన్సర్ లాంటివి లేకపోతే కనుక డయాబెటిక్ బీపీ లాంటివి వచ్చినా కూడా దశాబ్దాల తరబడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పనులు తాము చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున ఉన్నాయమ్మా. అందుకని వ్యాధి గురించి బాధపడకూడదు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వ్యాధి కంటే కూడా వ్యాధి తాలూకు భయాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో మన యొక్క మానసిక స్థిరత్వం అనేది పెరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే చిన్న విషయాలకే ఎటువంటి రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యం అడుగుపెట్టిన వెంటనే చిన్న విషయం ఎటువంటి వ్యాపకం లేకుండా చిన్న విషయాల్ని విపరీతంగా ఆలోచిస్తూ దాన్ని ఏమంటామంటే చిన్న తుంపర్లలోనే తుఫాను చూసే పరిస్థితి అని అంటుంటారు. అటువంటి పరిస్థితి ఏదైనా కాలు నొప్పో లేకపోతే చేయనొప్పో వచ్చిన వెంటనే అమ్మో నాకేదో అయిపోతుంది, మామూలుగా ఉండేటువంటి డయాబెటిక్ షుగర్లు బీపీతో పాటు ఈ ప్రాబ్లం కూడా వచ్చినాయి, నేనేమైపోతానటువంటి భయాలు కూడా చాలా మందికి ఉంటూ ఉంటాయమ్మా. జనరల్గా చిన్న విషయాల్లో కానీ లేకపోతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల్లో కానీ వృద్ధాప్యంలో భయపడవలసినటువంటి పని ఏమీ ఉండదమ్మా. దానికి సంబంధించినటువంటి ఆధునికమైనటువంటి వైద్య సదుపాయాలు మన కళ్ళ ముందర ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ చిన్న విషయాల్లోనే అతిగా ఆలోచిస్తాం అనేది ఎందుకు జరుగుతుందనంటే ఎటువంటి వ్యాపకం లేని వాళ్ళకే ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటుందమ్మా. ఏదో ఒక యాక్టివిటీ డెవలప్ చేయాలి. ఇంటికి సంబంధించిన పనుల్లో కానీ లేకపోతే సమాజానికి సంబంధించిన పనుల్లో కానీ వ్యాపకం కనుక పెంచుకునేటైతే అనవసరమైనటువంటి ఆలోచనలు పోతాయి. అందుకనే మనం ఒక సామెత కూడా ఉంది, ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చుండేవాడు ఆలోచనలు భయంకరంగా ఉంటాయని. ఖాళీగా ఉండకూడదు. మరి రిటైర్మెంట్ లేదు, అసలు వయసుకి రిటైర్మెంట్ లేదు. అందుకని ఏంటంటే మన జీవనం అనేది బిజీ చేసుకోవాలి. వ్యాపకాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఎందుకంటే కుటుంబంలో మనం మిస్ అయినటువంటి అనేక విషయాలు మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండొచ్చు.
పిల్లలతో ఎక్కువ కాలం గడిపినటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, పిల్లలతో చక్కగా కలివిడిగా వెలిగే పరిస్థితి ఉండొచ్చు. అదే సందర్భంలో స్నేహితులకి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు పెంచుకునే పరిస్థితి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి భార్య, నిజంగా చెప్పాలి అని ఏంటంటే వృత్తిపరంగా ఆయన ఆఫీసులు వ్యవహారాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో చాలా మిస్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో భార్యకి ఆలంబనగా, భార్యకి సహాయకంగా వంటింట్లో కూడా ఆయన ప్రవేశించేటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు లేదు. అందుకని నేను వ్యాపకం లేకుండా ఖాళీగా కూర్చోవటం వల్లే ఈ చిన్న చిన్న రుగ్మతలను కూడా పెద్దవిగా ఊహించుకొని అనేకమైనటువంటి మానసిక ఆందోళనకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటే కన్ను నొప్పికి ఒక మాత్ర, కాలు నొప్పికి ఒక మాత్ర, ఈ విధంగా ప్రతిదానికి ఒక్కొక్క మాత్ర వేసుకుంటూ ఉన్న దీర్ఘకాలిక రోగాలతో పాటు మరికొన్ని రోగాలను పెంచుకోవడంతో పాటుగా అనేకమైనటువంటి మానసిక రుగ్మతలు కూడా గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుచేత ఏంటంటే ప్రధానంగా వ్యాధి గురించి బాధపడకల్లా వయసు గురించి అంతకంటే కూడా మనం బాధపడాల్సినటువంటి పని లేదమ్మా. ఓకే, సో నిశ్చింతగా గడపాలి వృద్ధాప్యం అంటారు. అయితే పెద్ద आकाशवाणी है। मन की बात। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार 25 दिसंबर सुबह 11 बजे। आकाशवाणी के सभी केंद्र सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ। इसके अतिरिक्त ऑल इंडिया रेडियो की वेबसाइट पर सजीव प्रसारण भी लाइव स्ट्रीमिंग के माध्यम से। साथ ही इसका प्रसारण दूरदर्शन के नेशनल न्यूज, डीडी भारती, डीडी इंडिया और डीडी किसान चैनल पर भी किया जाएगा। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा। याद रखिएगा 25 दिसंबर सुबह 11 बजे मन की बात। ఓకే, సో ఈ పాత్ర మారినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటారు? ఈ పాత్ర మారటం అంటే ఒకటేమో వృత్తిపరంగా ఉండేటువంటి అనేక బిజీ షెడ్యూల్ నుంచి వ్యక్తి కుటుంబంలోకి ప్రవేశించేటప్పటికి సహజంగా ఒక విధమైనటువంటి వెలితి కనిపిస్తూ ఉంటుంది. ఏమిటంటే గతంలో ఉండేటువంటి బిజీ షెడ్యూల్స్ ఉండవు. ఇక్కడ ఏంటంటే తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళే మన కళ్ళ ముందర కనిపిస్తూ అమ్మా ఎక్కువ ఫ్రీ టైం కూడా ఫ్రీ టైం ఉంటుంది.
నేను చేసే పని ఏమన్నా ఉందా, ఇదివరకు చేసినటువంటి పనికి ఇప్పుడు చేసిన పనికి అసలు పొంతం లేకుండా ఉంది. మరి దీనికి సంబంధించి నా పెద్దరికంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇదివరకు నేను ఆఫీసులో అడుగుపెట్టిన వెంటనే అనేక మంది వంది మాగదులు నాతో కలిసి తిరుగుతుండేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ నాకు అనేకమైనటువంటి విషయాలు కనపడుతుండేవి. కానీ ఇక్కడ వాస్తవంలో ఇవాళ ఇంటికి సంబంధించి అందరం మన ముందరే ఉన్నారు. నిజంగా నేను ఈ పెద్దరికానికి తగిన పెద్దరికం దానికి సంబంధించి అమ్మా పెద్దరికం కోల్పోయానా ఏమిటి నాకున్న ప్రయారిటీ. సహజంగా ఇలాంటి ఆలోచనలు వస్తుంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇళ్లల్లో ప్రతిరోజు కనిపించిన వెంటనే ఆఫీసులో దండాలు పెట్టినట్టుగా ఎవరు పెట్టరు. ఎందుకంటే మన అనేటువంటి భావన అందరిలో ఉంటారు. ఆ మన అనే భావన రిటైర్ అయినా లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న పర్సన్ కూడా గుర్తించి తీరాలి. దానివల్ల ఏమవుతుందంటే ఒక అటాచ్మెంట్ నుంచి, అంటే వృత్తిపరమైన అటాచ్మెంట్ నుంచి ఒకటి డిటాచ్ అయ్యి ఇవాళ దేనిలోకి ప్రవేశించాడు, కుటుంబంలోకి ప్రవేశించాడు. కుటుంబంలో నిజంగా ఆయన పెద్దరికానికి వచ్చినటువంటి ఢోకా వెళ్ళలేదు. ఆయన మనసులో ఉన్నటువంటి ప్రాబ్లమే తప్ప, అది సందేహం తప్ప నిజంగా పెద్దరికం. ఇంట్లో ఒక పెద్దవాడు ఉన్నారు అంటే సహజంగా మంచి చెడు విషయాల్లో ఏదైనా సంప్రదింపులన్నీ కూడా ఈయనతోనే సరిపోయేవి. ఆ ఒక్క విషయాన్ని అతను కనుక గుర్తెరిగినట్లయితే కనుక వృద్ధాప్యంలో జనరల్గా పెద్దరికానికి వచ్చినటువంటి లోటేం లేదు. ఆ గౌరవం ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా ఉండిపోయింది. ఎందుకంటే పరిణితి చెందినటువంటి స్థితి అమ్మా అది. సో ఇది బ్యాలెన్స్ చేసుకొని గుర్తుంచుకొని, అంటే ఆఫీస్లో గుడ్ మార్నింగ్ చెప్పినట్టుగా అందరూ చెప్పరు, ఎప్పటిలాగానే వీళ్ళంతా కలివిడిగానే ఉంటారు. కానీ ఈయన మనసులో ఒక సందేహం, నా దగ్గర ఇంత విరామ సమయం ఉంది, నాకెవరు దండాలు పెట్టట్లేదు, కుటుంబంలో నా విలువ తగ్గిపోయిందేమో, పెద్దరికం కోల్పోయానేమో అన్నటువంటి ఈ మూడ్లో ఉంచి కుటుంబ సభ్యులు ఎలాంటి పాత్ర వహించి వాళ్ళని బయటకు తీసుకురావచ్చు? అంటే నేను మీతోనే అనేది ప్రధానంగా కుటుంబ పెద్ద ఖచ్చితంగా మానసికంగా అంగీకరించాలమ్మా. నేను మీతోనే అయిపోయింది గతం. ఎందుకంటే వృత్తిపరంగా నేను అనేక వ్యాపకాల్లో పాల్గొన్నా. సహజంగా చెప్పాలంటే కుటుంబానికి కొంత దూరంగా కూడా నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇవాళ ఎక్స్క్లూజివ్గా కుటుంబంలో ఉన్నటువంటి భార్యతో కానీ, పిల్లలతో కానీ, మనవలతో కానీ, మనవరాళ్ళతో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఈ కుటుంబ పెద్దకు లభిస్తూ గతంలో కంటే కూడా ఎక్కువగా రిలేషన్స్ డెవలప్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే నా ఇంటి పెద్ద ఇక్కడ కనుక లేకపోతే కనుక సహజంగా మాకేదో వెలితి లేకపోతే లోటు అనేటువంటి పరిస్థితుల్లో ఇంటికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా అనుకోగలిగి ఉండాలమ్మా. అందుకని ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత స్టేజ్ చాలా చక్కటి స్టేజ్ అమ్మా, చాలా గుర్తింపు పొందేటువంటి స్టేజ్, నలుగురిలో గౌరవం పొందే స్టేజ్ అమ్మా అది. ఓకే, సో ఈ విషయంలో అంటే ఇతను మెంటల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి లేదా కుటుంబ సభ్యులు కూడా ఇతను బ్యాలెన్సింగ్గా ఉంచడానికి, వాళ్ళ విలువ ఏం పోలేదు, మేము మీతో ఉన్నాము అని చెప్పడానికి ఇద్దరు ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది? అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, ఆర్థిక మూలాలే చివరి చిరునామా అని చెప్పి మనం అనుకోవటం సరైనది కాదు. ఎందుకనంటే వృత్తిలో అనేకమైనటువంటి ఆర్థిక స్థితిగతుల్లో కూడా కుటుంబాన్ని మొత్తాన్ని మెయింటైన్ చేసే వ్యక్తిగా ఇతను ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంటికి సంబంధించిన పెద్దరికం విషయంలో కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక స్థితిగతులను కాసేపు పక్కన పెట్టేసి ఒక పెద్దగా ఇంటికి సంబంధించి అతను చేయవలసినటువంటి బాధ్యతలు ఏమేమి ఉన్నాయి, అతనికి సంబంధించి మేము ఏమేమి అవసరాలని మనం ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది తెలుసుకోగలగాలి. అంటే అవసరాలు అంటే ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఏముంటాయమ్మా, సరైనటువంటి టైంకి కావాల్సిన విషయాలను అందించడమే ఒకటి. రెండోది ఇక్కడ గతంలో సంపాదనకు సంబంధించిన విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. రిటైర్మెంట్ స్టేజ్లో సహజంగానే ఆర్థిక స్థితిగతుల్లో కొంత మార్పు చేర్పులు అనేవి కూడా వస్తాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇంటి పెద్దతో మెలగలిగినప్పుడు మాత్రమే కుటుంబ సంబంధ బాంధవ్యాలు పరిపుష్టితో నడుస్తాయమ్మా. ఇక్కడ ఏమాత్రం ఆర్థిక స్థితిగతుల గురించి నడిచినాయా సహజంగా అక్కడ సమస్యలు అనేవి ప్రారంభమవుతాయి. కొన్ని కుటుంబాల్లో ఈ పరిస్థితి కూడా ఉంది. గతంలో సంపాదనకి ఈ రిటైర్మెంట్ సంపాదనకి సరి సమతుల్యత లేకపోయేటప్పటికీ కొన్ని కుటుంబాల్లో సహజంగా ఆర్థిక విషయాల్లో వెనుకబాటుతనం కానీ లేకపోతే ఆర్థిక స్థితిగతుల్లో మార్పు చేర్పుల్లో కొంత ఇంటికి సంబంధించిన పెద్ద కూడా బాధ అనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఏంటంటే సహజంగా పెద్ద రిటైర్ అయినటువంటి ఇంటికి సంబంధించిన పెద్ద విషయంలో ఏ విధంగా ఉండాలనేది కుటుంబ సభ్యులు కూడా
అర్థం చేసుకోగలిగితే సమస్య వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఓకే. అదమ్మా. సో ఇద్దరు కొన్ని విషయాల్లో అడ్జస్ట్ కంపల్సరీ సర్దుబాటు తత్వం అనేది చాలా చాలా అవసరం అమ్మా. ఓకే. అంటే ప్రధానంగా మనిషిని కేవలం మనీతోనే మనం చూసే పని లేదమ్మా. మనిషి ఏంటంటే మానవ విలువలకు ప్రతిరూపంగానే చూడాలమ్మా అది. అంతేగాని కేవలం మనీతో చూస్తే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే. అది సో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఏంటంటే తనకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఆయన కళ్ళ ముందులే గతిస్తూ ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నప్పుడు వారి మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఏం చేయొచ్చు అంటారు? అంటే అమ్మా ఇక్కడ ఒక చిన్న విషయం, వృద్ధాప్యం అని అనగానే పరిణితి పరిపక్వత అని మనం ఒక మాట చెప్పుకున్నాం ఇందాక. పరిణితి చెందిన దశ, పరిపక్వత చెందిన దశ. సహజంగా వయసు మీద పడుతున్న కొద్దీ కూడా మన కళ్ళ ముందర అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనల్ని పూర్తి స్థాయి పరిణితితో ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప విషయాలకి బెంబేలు పడిపోతే సహజంగా తనకి సంబంధించింది కానీ తన మీద ఆధారపడి ఉండే వాళ్ళ విషయంలో కానీ ఇబ్బందులు గురికాక తప్పదు. ఎందుకనంటే ప్రకృతి పరంగా జీవనయానంలో పాత్ర ముగిసిన వెంటనే కళ్ళ ముందర అనేక మంది వ్యక్తులు వెళ్ళిపోతూ ఉంటారు. సహజంగా అది తట్టుకునేటువంటి స్థైర్యం ముఖ్యంగా వృద్ధాప్య దశలో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కళ్ళ ముందర అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ అనేక విషయాలకు సంబంధించి ఎలా ఉంటుందని అంటే అరే నాకు అనుకున్న వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక మానసికమైనటువంటి దౌర్బల్యానికి మనసు గురవుతూ ఉంటుందమ్మా. ఈ పరిస్థితి నుంచి ఓవర్కమ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఒకే ఒక విషయం, ప్రకృతి ధర్మంగా మనిషి అనేకమైనటువంటి దశలు దాటుకుంటూ వచ్చినటువంటి చివరి దశ. ఆ దశలో జరిగింది ఏంటి, తనకు అవకాశం ఉన్నంత వరకు సమాజానికో లేకపోతే కుటుంబానికో లేకపోతే ఇతరత్ర బంధుమిత్రులకు ఏదో సంథింగ్ అతని వల్ల జరిగి ఉండొచ్చు. చేసినంత వరకు చేశాడు, టైం అయిపోయింది, అలా వెళ్ళిపోయాడు. ఆ పరిణితి తను అలవర్చుకుంటే మానసికమైనటువంటి దౌర్బల్యం రాదు. అదే విషయాన్ని మనిషి గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక శరీరం దాంతోపాటు మనసు రెండు కూడా దెబ్బతిని ఇతరత్ర రోగాలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. అందుకని ఆ పరిణితి అనేది చాలా చాలా అవసరమైనటువంటి స్టేజ్. కళ్ళ ముందర వెళ్ళిపోతారు, వెళ్ళటం అనేది సహజం, ఎవరు పర్మనెంట్ కాదు ఈ భూమి మీద. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరన్నా పోయిన వాళ్ళు పోతూనే ఉంటే సహజంగా ఏమనుకుంటారు, అది వాడికి సంబంధించిన అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ స్థితి ఎవరికైనా సరే ఒకసారి తప్పదు. ఆ యొక్క పరిపక్వత, ఆ స్టాండర్డ్నెస్ అనేది మైండ్లో ఎప్పుడైతే డెవలప్ అయిందో సమస్య ఉధృతం అయ్యేటువంటి అవకాశం ఉండదమ్మా. ఓకే. సో అంటే మన వాళ్ళు, మన బంధువులు, మనకు తెలిసిన వ్యక్తులు పోయినప్పుడు ఇటువంటి మానసిక స్థైర్యాన్ని అలవర్చుకోవడం ఒక ఎత్తు అయితే, స్పౌస్ డిటాచ్మెంట్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి మెంటల్ వీక్నెస్కి గురవుతూ ఉంటారు. మరి ఇట్లాంటప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇప్పుడు ఇది నిజంగా మనం మాట్లాడుతున్నా కూడా కొద్దిగా బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకనంటే దాదాపుగా దశాబ్దాల పాటు కలిసిమెలిసినటువంటి భార్యాభర్తల్లో ఎవరి ముందు ఎవరి వెనకైనా కూడా ఆ బాధ వర్ణించడానికి కూడా మాటలు ఉండవు. కానీ ఇందాక మనం చెప్పుకున్నాం పరిణితి దేహానికి సహజంగా ఎప్పుడప్పుడు వీడుకోలకు పలక తప్పదమ్మా. ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది మనిషి పోయినటువంటి స్థితి తర్వాత అలవర్చుకోవాల్సినటువంటి ఆలోచన ఏ విధంగా ఉంటే మనిషి తాలూకా జ్ఞాపకాల్లో ఆ మంచిని మనం తలుచుకుంటూ ఆ మంచిని ఇతరులకు కూడా మనం ఏదైనా వ్యాపింపు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే జ్ఞాపకంలో చెరిగిపోయింది ఏది, మనిషితో మనిషి అటాచ్మెంట్. అందులో ఒక భార్యాభర్త ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉన్నారు అని అంటే వాళ్ళ మధ్య ఉండేటువంటి రాగానుబంధాలు ఏ విధంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చమ్మా. కానీ ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఒక మనిషి ఎప్పుడైతే డిటాచ్ అయిపోయారో దానికి సంబంధించి విపరీతమైనటువంటి కుంగుబాటుదనం వచ్చేసి దానివల్ల కూడా అనేకమైనటువంటి సమస్యలు ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని కేవలం పరిణితితోనే మంచి జ్ఞాపకాన్ని తలుచుకోవాలి. ఆ జ్ఞాపకంలోనే జీవించదు, జ్ఞాపకాన్ని తలుచుకో. ఆ జ్ఞాపకంలో ఉండేటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో, దానిలో ఉండే మంచి ఏదైతే ఉన్నదో ఆ మంచిని ఇతరుల విషయంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి. అంటే ఆ మంచి భావాల్ని లేకపోతే ఆ మంచి లక్షణాలని, ఆ మంచి అలవాట్లని ఇతరులకు కూడా పంచేటువంటి ప్రయత్నం, మనం షేరింగ్ చేసేటువంటి ప్రయత్నాల్లో కొంతలో కొంత బాధను అధిగమించే పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో స్పౌస్ డిటాచ్మెంట్లో కుటుంబ సభ్యులు యొక్క ఆదరణ చాలా 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 అవసరం.
ఎందుకంటే కుటుంబంలో కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఎక్కడైనా సరే ఒక డిటాచ్మెంట్ కలిగిందంటే భరోసాగా నాకు మీకంటూ నేనున్నాను, నీకంటూ మేము ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి ధైర్యము భరోసా అనేది ఆ వృద్ధ బాలుడికో బాలికో మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే చిగురుటాకులాగా మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఓకే, సో ఒక చిన్న కాల్ తీసుకుందామండి, తర్వాత మళ్ళీ అలాగే. హలో హలో నమస్తే అండి, ఎవరైనా ఉన్నారా లైన్లో? హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సురేష్ గారు, అమర్నాథ్ గారు ఉన్నారు, క్లినికల్ సైకాలజిస్ట్ అండి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మనతో ఉన్నారు. మీ సందేహం ఏంటో అడగండి. సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఈ తాతగారికి 75 సంవత్సరాలు ఉంటుంది సార్. 75 years ఉంది సార్. అయితే జస్ట్ ఒక 1 month 2 months నుంచి పిచ్చి చేస్తాం సార్. చెప్పండి. పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడా? హలో చెప్పండి అమ్మా. చెప్పండి, మీ క్వశ్చన్ క్లియర్ గా ఉండాలండి. రాత్రి పూట సరిగ్గా నిద్రపోవడం లేదు సార్. ఆయన ఎవరో వస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు అని నాకు చికాకు చేస్తాను సార్. ఇక మన కాళ్ళు లేదు సార్, ఇక మన ఆలోచనలో వాటం లేదు, ఎక్కడికో తను వెళ్ళిపోయాడు. అన్కాన్షియస్ లో ఉన్నారు. అమ్మ మీ నాన్నగారు అండి? తాతగారు. మీ తాతగారు. మీ తాతగారికి సంబంధించి మీ మామగారు కానీ అమ్మమ్మ గారు ఉన్నారండి? లేరండి, ఒక్కడే అయిపోయాడు. ఓకే ఓకే. సహజంగా ఈ దశ అంటే వృద్ధాప్య దశలో సహజంగా ఏమవుతుందని అంటే ఇందాక ఇప్పుడే మేము దాని గురించి మాట్లాడుతున్నాం. ఒక డిటాచ్మెంట్ ఆయనకి సంబంధించినటువంటి పెద్ద మనిషి పక్కన లేకపోవడం ఒకటైతే, ఇన్సోమియా అంటే నిద్రలేమితనం అనేది ఒకటి సహజంగా వస్తుంది. ఈ నిద్రలేమితనం ఎలా ఉంటుందని అంటే రకరకాల మానసిక కారణాల వల్ల ఎక్కువగా ఉంటుందండి నిద్రలేమితనం. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తాతగారికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయి, ఆయనకి మీరు భరోసాగా నిలబడగలుగుతున్నారా లేదా, ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, ఆయనకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి, ఆ అవసరాలకు సంబంధించి మీరు ఏమేమి ఆయనకి సంబంధించి సమకూరుస్తున్నారు. ఇక్కడ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఆయన మానసికమైనటువంటి ఒంటరితనానికి మీరు ఇచ్చే భరోసా ఏంటి. మీరు కానీ లేకపోతే కనుక మీ తాతగారు అన్నారంటే మీరు మనవరాళ్ళు, ఇక ఇతరత్ర ముని మనవలు కూడా ఉండొచ్చు 70 సంవత్సరాలంటే ఆయనకి సంబంధించినటువంటి యాక్టివిటీని మీరు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారండి. ఆయనకి ఇప్పుడు పనిచేసేటువంటి వయసు కాదు. ఇప్పుడు మనసుతో ఆలోచించి పరిణితితో మీకు మంచి సలహా సంప్రదింపులతో మీ కుటుంబాన్ని ఇంకా ప్రోగ్రెసివ్గా తీసుకెళ్లేటువంటి స్థాయి అయితే కనుక ఆయన ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఆలోచనలో. ఈ నిద్రలేమి అనేది పెద్ద ప్రమాదకరమైనది ఏం కాదు. ఖచ్చితంగా ఇది మానసికంగా కొంత దౌర్బల్యం వల్లే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆయనకి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో నేను చెప్పేది ఏంటంటే ఆయనకి భరోసాగా ఆయన పక్కన కూర్చొని కనీసం కొంతసేపు టైం స్పెండ్ చేయటమే మీరు ఇచ్చేటువంటి నిజమైనటువంటి ముందండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సురేష్ గారు. మీ తాతగారితో అంటే మీ సపోర్ట్ ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్ కూడా తనకు ఉంది అని, తనకి మానసికంగా ధైర్యం వచ్చేలాగా మీరు బిహేవ్ చేస్తే గనక కొద్దిగా ఈ నిద్రలేమి కానివ్వండి ఇటువంటి చిన్న చిన్న రుగ్మతల నుంచి కూడా ఆయన హ్యాపీగా వాటిని దాటి లైఫ్ని డీల్ చేయగలుగుతారు. రైట్, సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటుంది కూడా అదే అండి, స్పౌస్ డిటాచ్మెంట్. మనకి క్వశ్చన్ కూడా వచ్చింది దీనికి ప్రధానంగా అదేనండి. సహజంగా ఏంటంటే వృద్ధాప్య దశలో చాలా రుగ్మతలు వస్తాయి. అల్జీమర్ ఉంటుంది, మతిమరుపు వ్యాధి వస్తుంది, లేదా పార్కిన్సన్, చేయి వనకటాలు అవన్నీ వస్తుంటాయి. ఇంకా చెప్పాలి అని అంటే దీర్ఘకాల వ్యాధుల్లో ఇవాళ ప్రబలుతున్నటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ విపరీతం అయిపోయినాయి అమ్మ. ఇలా రకరకాల వ్యాధులు, ఈ వ్యాధుల్లో ఉన్నటువంటి మనుషులు దాంట్లో డిటాచ్మెంట్స్ ఉంటాయి కొన్ని. ఈ స్పౌస్ డిటాచ్మెంట్లో కూడా ఇంకా ఒంటరితనం, కుంగుబాటుతనం కూడా బాగా వచ్చేస్తుంది. నిజంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నిజంగా ముసలితనం వరమా శాపం అని అడుగుతుంటారు. మన వరమే, శాపం కాదు. ఎందుకంటే పరిణితి చెందినటువంటి స్టేజ్ అమ్మ. వాళ్ళు ఈ ముందు తరాలకి ఒక మంచి మాట చెప్పగలిగేటువంటి స్థైర్యం, దానికి సంబంధించినటువంటి స్తోమత ఎవరికి ఉంటుంది? పెద్దవాళ్ళకి తప్ప. అందుచేత వృద్ధాప్యంలో ఖచ్చితంగా మనం పెద్దవాళ్ళకి సపోర్ట్గా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు సామాజిక వాతావరణంలో వచ్చేటువంటి పెను మార్పులు కొంత
అయిన వాళ్ళకి దూరంగా బతకవలసినటువంటి పరిస్థితులు వృద్ధుల్లో కలుగుతుందమ్మా. ఓకే. సో ఈ హలో కాల్ చేద్దాం. ఓకే అండి, కాల్ కట్ అయింది. అయితే సడన్ గా రిటైర్మెంట్ రాగానే ఫైనాన్షియల్ గా కూడా కొంత వాళ్ళు లాస్ అవుతారు. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. వచ్చిందంతా కూడా కొడుకులకు మనవాళ్ళకు ఇచ్చేసి వీళ్ళు వ్యాపకం లేక ఒకటి, ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఒకటి, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలంటారు? అమ్మ ఇక్కడ వ్యాపకం అని అంటే తనకు తాను కల్పించుకొని పనిచేయటం అమ్మ. ఇందాకే మనం చెప్పుకున్నాం, కుటుంబ విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ ఏదో సేవా కార్యక్రమాలు కానీ లేదా ఇంటికి సంబంధించిన బాధ్యతలు అనేవి వ్యాపకాలు పెంచుకోవటం. ఆర్థిక సమస్య ఏదైతే ఉన్నదో చూసారా, ఈ ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొద్దిగా ఆలోచించాల్సిందే. ఎందుకనంటే ముఖ్యంగా ఈ వృద్ధాప్య దశలో వచ్చేటువంటి అనేకమైనటువంటి దీర్ఘ వ్యాధులు సహజంగా ఏం చేస్తాయంటే ఆర్థిక మూలాల మీద దెబ్బతీసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి దీర్ఘకాల వ్యాధుల్లో ఈ వైద్య విధానాలు దాదాపుగా 70% వైద్యం అంతా కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లోనే ఉంది. సహజంగా ఈ ఆర్థిక మూలాల్లో పటిష్టత లేకపోయినట్లయితే ముఖ్యంగా ఆ వయసులో ఆర్థికమైనటువంటి సంక్షోభానికి గురయ్యే పరిస్థితి, అది మానసికమైనటువంటి సంక్షోభానికి కూడా గురి చేస్తుందమ్మా. ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం, ఆర్థిక స్థితిగతుల్లో పెద్దగా లోటుపాట్లు లేకపోతే కనుక మెయింటైన్ చేయగలలేమో కానీ ఆర్థిక స్థితిగతులు ముఖ్యంగా వృద్ధాప్యంలో కనుక పెరిగినట్లయితే ఖచ్చితంగా చాలా నరకప్రాయమే అవుతుంది ఇది. అదే సందర్భంలో ఇక్కడ ఇంకొకటి వొకేషనల్ అని మేము చెప్తూ ఉంటాం. వొకేషనల్ అంటే ఆ వృద్ధ వయసులో చేయలేని పని, చేతకాని పనులు చాలా ఉంటాయి. వృద్ధుడు వెళ్ళి నా ఏమండి నేను ఈ పని చేయగలను అంటే తీసుకునే వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు, సహజంగా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఇంకేం చేయలేరు కదా అనేటువంటి కొంత రిజెక్షన్ అనేది గురవుతుంది. అది ఖచ్చితంగా ఆత్మగౌరవం మీద కూడా దెబ్బ తగులుతుందమ్మా. ఓకే, సో మరో కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు అశోక్, నేను వైద్యుడి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, అశోక్ గారు, అమర్నాథ్ గారు ఉన్నారండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. నా పేరు అశోక్, నేను వైద్యుడి నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి. అయితే సమస్య అంటే మా ఫాదర్ గురించి సార్. ఆయన ఇప్పుడు 76 years సార్ ఆయనకి. అయితే ఏంటంటే ఎవరికన్నా ఇప్పుడు అమౌంట్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఏదైనా వర్క్ అవుతుంది, కాంట్రాక్ట్ వర్క్ అనే హౌస్ బిల్డింగ్ ఏదైనా వర్క్, అమౌంట్ మేము ఇస్తాము మీరు అవ్వద్దన్న ఆయన తెలియకుండా వాళ్ళు ఏదన్నా అంటే మమ్మల్ని చేస్తే అమౌంట్ ఇచ్చేస్తారండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేయలేదు అనుకోండి, అతను టెన్షన్ పడడం, తీరడం, లేకపోతే ఇప్పుడు ఇంకెవరికన్నా ఏదైనా అమౌంట్ కావాల్సి వస్తే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని ఆలోచించరు. వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం, ఏదైనా పని చేయడం, వాళ్ళు ఏమైనా బాధ పెట్టాలనుకోండి దాని మీద మందన పడటం, టెన్షన్ గా ఫీల్ అవ్వడం, తర్వాత అతను చెప్పుకోకుండా అలా బాధపడుతూ ఉంటారు. నేను అడిగాం అనుకోండి, తర్వాత ఇలా జరిగింది అనుకోని పరిస్థితుల్లో అనేసి చెప్పి చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ టెన్షన్ పడుతుంటారు. దాని గురించి కొంచెం అడగాలని ఆశిస్తాను సార్. అశోక్ గారు, ఒక చిన్న విషయం, మీరు మీ నాన్నగారు కదండి ఆయన? అవును సార్. ఎంతమంది అండి మీరు మొత్తం? మొత్తం ఇద్దరు సార్, నేను మా అన్నయ్య. మీ అన్నయ్య గారు, ఓకే అండి. ఆయన 75 సంవత్సరాల బాలుడు. మరి ఈ 76 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఆయన ఇతరులతో సంబంధ బాంధవ్యాలు జరుపుతూ పని జరిగిన చోట ఓకే, పని జరగని చోట అతిగా బాధపడుతూ మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సహజంగా ఈ వయసులో వ్యాపకం అనేది లేకుండా ఉండాలని నేను చెప్పను. ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని జీవితాన్ని నడిపించాలి. అది చాలా చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం. సరే, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఆయనకి సంబంధించినటువంటి బరువు బాధ్యతల్లో మీరు కొంతలో కొంత షేర్ చేసినట్లయితే ఆయనకి సంబంధించిన సమస్య కొంత తగ్గే అవకాశం ఉంటుంది కదండి. దానికోసం మీరు ఎందుకు ప్రయత్నం చేయలేరు? ఈ వయసులో ఆర్థిక విషయాల్లో ఆయనకి అంత ఒత్తిడి అవసరం అని మీరు అనుకుంటున్నారా కొడుకులుగా? ఒక్కసారి ఆలోచించండి సార్. ఇది రైట్. ఓకే, సో అంటే అటువంటి చిన్న చిన్న బాధ్యతలకు కూడా వాళ్ళకి విముక్తి కల్పించి, చిన్న చిన్నవి కాదమ్మా, ఆర్థిక విషయాలకు సంబంధించింది మనం చిన్న చిన్న విషయాలుగా మనం తీసుకుంటే, అంటే ఆయన ఏమంటున్నారంటే జోబులో ఎంత ఉంటే అంత కనపడ్డ వాళ్ళకి ఇబ్బందులో ఉన్నారంటే చాలు ముందు వెనుక చూసుకోకుండా ఇచ్చేస్తున్నారు. నిజమే. అది కొంత ధార్మికత కింద మనం తీసుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుందమ్మా? ఇంటి పెద్దలకే ఉంటుంది. ఆయనకి సంబంధించిన అవసరాలు చూసేటువంటి పెద్దలకే ఉంటుంది. జేబులో మొత్తం దాన ధర్మం చేయడానికి అక్కడ ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఒక వయసు వచ్చిన తర్వాత
ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇందాక నేను 2-3 సార్లు ఇదే మాట మాట్లాడా. వయస్సు పెరగటం అంటే చిన్నపిల్లలతో సమానం అని చెప్తాం మనం. 70 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు సహజంగా వాళ్ళకి చిన్న చిన్న కోరికలు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే చిన్నపిల్లల మనస్తత్వం పెరుగుతూ ఉంటుంది అమ్మ. పెద్దల్లో చిన్నపిల్లల మనస్తత్వం పెరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళకి కావలసినటువంటి మానసికమైనటువంటి స్థైర్యంతో పాటుగా మనం చేయూత అందించగలగాలి. అంటే చేయి పట్టుకొని నడిపించగలగాలమ్మ వాళ్ళని. బాలురే అనండి లేకపోతే బాలికలే అనండి. నిజంగా వాళ్ళు ఏంటి చిన్నపిల్లల మనస్తత్వం అమ్మ. నిజంగా చూస్తూ ఉంటే ఎంత న్యాచురల్గా ఉంటుందని అంటే వాళ్ళ వార్డింగ్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ చిన్నపిల్లలతో మనం పోల్చొచ్చు వాళ్ళని. మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకుందామండి. జీవన బంధాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా? ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. నవ్వులు రువే పువ్వమ్మ, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మ. ఉన్న 4 నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా. నవ్వులు రువే పువ్వమ్మ, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మ పువ్వమ్మ. ఆకాశంలో చుక్కల్లారా, అనురాగానికి అక్కల్లారా. ఆకాశంలో చుక్కల్లారా, అనురాగానికి అక్కల్లారా. విరామం తర్వాత జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు కాల్ చూద్దాం. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో కొంచెం గట్టిగా మాట్లాడండి. కొంచెం ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు ముఖేష్ మేడం, పి ముఖేష్. ఓకే ముఖేష్ గారు, అమర్నాథ్ గారు ఉన్నారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మనతో ఉన్నారు. మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే ముఖేష్ గారు, చెప్పండి. ముఖేష్ గారు మాట్లాడండి. ఓకే, సో ఫ్యామిలీ ఇందాక ఒక కాలర్ మనకు చెప్పినట్టుగా మనం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే ఆయన దగ్గర డబ్బులు ఏవైనా కొన్ని ఉంచితే ఉన్నట్టుగా ఇచ్చేస్తున్నారు అన్నారు. సో అంటే అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అసలు ఇద్దరి అడ్జస్ట్మెంట్స్, సర్దుబాటు విధానం ఎలా ఉండాలంటారు కుటుంబంలో? కుటుంబంలో సర్దుబాటు విధానం అంటే అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం అమ్మా. సర్దుబాటు లేకపోతే కుంగుబాటు తప్పదు. ముఖ్యంగా ఈ సర్దుబాటు విషయంలో చాలా చిన్న చిన్న విషయాల్లోనే అనేకమైనటువంటి మానసిక సమస్యలు అంటే మానసిక స్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈనాటి సామాజిక వాతావరణంలో. గతంలో ముఖ్యంగా మేల్స్ దగ్గరకు వచ్చినట్లయితే కనుక, అంటే మగవారి కింద వచ్చినట్లయితే కనుక సహజంగా ఏం జరుగుతుంది అంటే వృత్తిలో అంతకుముందు పనిచేస్తాడు, ఇంటికి వచ్చేటప్పటికి నాకు సంబంధించినటువంటి సమస్త మర్యాదలు ఇంట్లో జరగాలను, లేకపోతే కనుక కాఫీలో కాస్త పంచదార తగినా ఒక ప్రాబ్లం అవుతుంది, కాస్త పప్పులో ఉప్పు తగినా కూడా విపరీతంగా ఎగ్రేటెడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. చెప్పండి. హలో హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్ లైన్ లో డైరెక్ట్ గా మాట్లాడండి. నమస్తే అండి, జీవన బంధాల కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో చెప్పండి, మీ పేరు? హలో, మీరు టీవీలో చూస్తున్నారండి, మీ వాల్యూమ్ నాకు రిపీట్ అవుతా ఉంది. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి.
శ్రీనివాస్ గారు మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి. అమర్నాథ్ గారు ఉన్నారు. హలో సార్. సార్ చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. హెల్త్ ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి. హెల్త్ ప్రాబ్లం ఉంది సార్. శ్రీనివాస్ గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. హెల్త్ ప్రాబ్లం ఉందండి. దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి చెప్పండి. ఇలా మీ కాల్ కట్ అయిపోతుంది శ్రీనివాస్ గారు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు చెప్పిందో చెప్తున్నారు టీవీలో చూసుకొని. వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. రైట్. సో మీరు ఓకే ఉన్నారా? ఆ, ఆ. చెప్పండి. గ్యాస్ ట్రబుల్ మానసికంగా బాగులేదు సార్. గ్యాస్ ట్రబుల్ ఉందంటారు. అంతేనా, ఇంకేదైనా సమస్య ఉందండి? సమస్య అంటే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అప్పుడప్పుడు. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం అండి. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అనేది చాలా సహజంగా ఉంటుంది. హర్రీ వర్రీ కర్రీ అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అతిగా ఆలోచించిన, అతిగా ఆందోళన పడినా, లేకపోతే ఆహార వ్యవహారాల విషయంలో కొద్దిగా అదుపు తప్పినా కూడా ఈ గ్యాస్ ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఉందండి. అందుకని ఏంటంటే మనం అతిగా ఆలోచించకూడదు, అతిగా ఆందోళన పడకుండా తీసుకునేటువంటి ఆహారాన్ని సమతుల్యతతో, అంటే ఎటువంటి మసాలాలు గిసాలాలు ఇలాంటివి లేకుండా సమతుల్యంగా ఆహారం కనుక తీసుకునేట్లయితే ఖచ్చితంగా మీ గ్యాస్ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుందండి. అందుకని ఎక్కువగా ఆలోచించద్దు. తీసుకునే ఆహారం అనేది చక్కగా తీసుకున్నారనుకోండి సమతుల్యతతో, మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదండి. ఓకే అండి. ఓకే. సో ఎలాగో మనకి ఆహారపు విషయాలపైన టాపిక్ వచ్చింది కాబట్టి ఆ వృద్ధాప్యంలో ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించుకుంటూ మనం హెల్దీగా మెయింటైన్ చేయొచ్చు అంటారు? హెల్దీ డైట్ ఎలా తీసుకోవచ్చు? ఇక్కడ ఒకటమ్మా, సహజంగా ఈ మన వయసు పెరుగుతున్న కొద్ది సిస్టమ్స్లో యాక్టివిటీ అనేది కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఇక్కడ ఈ యాక్టివిటీకి తగ్గుతోంది కదా అని చెప్పి మనం ఏదో మూల కూర్చోవటం అనేది సరైనటువంటి పద్ధతి కాదమ్మా. యాక్టివిటీని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాకే మీకు చెప్పాను, 70వ సంవత్సరంలో కూడా 50వ సంవత్సరం లాగా నడవాలి అని అంటే ఖచ్చితమైనటువంటి వ్యాయామం ఉండాలమ్మా. శరీరానికి అనుకూలంగా వ్యాయామం కంపల్సరిగా ఉండాలి. అంటే మైళ్ళకి మైళ్ళు నడవాలని నేను చెప్పను, కనీసం రోజు మొత్తం మీద ఒక 20 నిమిషాల పాటు నడిచేటువంటి ప్రయత్నం చేయాలి. అసలు ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీకు ఉదాహరణ చెప్తాను. ఇవాళ ముఖ్యంగా చాలా చోట్ల ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. మోకాళ్ళ నొప్పులు, లేకపోతే జాయింట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ వేస్లో నడుస్తుంది. ఇక్కడ అతిగా ప్రతిదానికి మందులు మింగుతూ చివరికి అది కిడ్నీ ప్రాబ్లమ్కి దారితీసేటువంటి పరిస్థితులు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వ్యాయామం గురించి నేను ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా విటమిన్ డి అనేది మనకు అవసరం ఉంటుందమ్మా. 5 నిమిషాల పాటు మనం సూర్యుడి కింద నుంచోలేమమ్మా పొద్దున పూట. అది కూడా చేయకుండా, అది కూడా ఒక ప్రాబ్లంగా భావించి విపరీతంగా మందులు మింగే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. నేను చాలామందిని చూస్తూ కూడా ఉంటాను నా ప్రొఫెషన్లో. కానీ ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఆహార నియమాలు అని అంటే అరుగుదలకు సహకరించేటువంటి ఆహార నియమాలు చాలా చాలా అవసరం అమ్మ. అంతేగాని విపరీతమైనటువంటి మసాలాలు, విపరీతమైనటువంటి హార్డ్ ఫుడ్స్ తీసుకోవటం అనేది సిస్టమ్ డైజెషన్ చేసేటువంటి పరిస్థితి ఉండాలా లేదా? ఉండదు సహజంగా. రైట్. ఒక కాల్ చూద్దామండి. హలో 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 మేడం, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను అలివేలు మాట్లాడుతున్నా మేడం. అలివేలు. అవును మేడం. ఓకే అండి. అమర్నాథ్ గారు ఉన్నారండి మనతోటి, మాట్లాడండి. మీ సందేహం ఏంటో అడగండి. సరే మేడం. సార్, మా మామయ్య 78 ఏళ్ళ వరకు ఉంటాడు సార్. చెప్పమ్మా. అయితే అప్పుడప్పుడు ఏమంటుందంటే అది ఇసిరేసినట్టుగా పడ్డట్టుగా అట్లా అనిపిస్తుందని అప్పుడప్పుడు అంటా ఉంటే హాస్పిటల్ కి 5-6 సార్లు తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్తే అక్కడ ఏం లేదు అని అన్ని టెస్టులు చేసి ఏం లేదు అంటున్నారు. అయితే మొన్న ఏదో కొంచెం వంగి ఏదో ఆ పని ఏదో చేసిండు, అప్పుడు సడన్ గా కళ్ళు కనబడకుండా అయినాయి అని అంటుండ అనమాట. హాస్పిటల్ తీసుకుపోతే చాలా రోజులైంది, ఒక కళ్ళు మాత్రం ఇబ్బందిగానే ఉంది, ఇప్పుడే కాదు సడన్ ఏం కాలే అని వాళ్ళు అన్నారు. ఏదన్నా లోపల ఏమైనా ఇబ్బంది పడుతుందా ఏందో తెలియదు సార్. మా బావ వాళ్ళు ఉన్నారు, సరిగ్గా చూడకనే మా దగ్గర వచ్చి ఉన్నాడు, మంచిగానే ఉంటాడు కానీ ఇక ఇట్లా అప్పుడప్పుడు అంటూ ఉంటాడు సార్. ఇక
అంటే అంటే వాళ్ళకి సంబంధించి మెయిన్ పర్సన్స్ కాకుండా మీ దగ్గర ఉంటారమ్మా? మేము చిన్న అబ్బాయి, మా ఆయన మీ ఆయన చిన్న అబ్బాయి. పెద్దవాళ్ళు? పెద్ద ఆయన ఊర్లో ఉంటారు సార్. బీపీ సమస్యలు ఏం లేవు? బీపీ ఏమైనా ఉందా? బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు సార్, మంచిగా ఉన్నాడు. కానీ ఆ మధ్య ఒక 6 నెలల క్రితం కుక్క కాసిందని అన్నప్పుడు చుట్ట తాగేస్తుండే. అది తాగొద్దని చెప్తే మా కొడుకు ఏం చేసిండు, తాత నువ్వేవి మానేయి తాత, మంచిగా ఉండదంటే మానేసిండు. ఇక దాని వల్ల ఇట్లా ఏదన్నా ఇబ్బంది అవుతుందా, దేని గురించి ఇట్లా అవుతుందా అర్థమవుతలేదు సార్. అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, ఇప్పుడు 78 సంవత్సరాలు వచ్చిన ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేవు, బీపీ షుగరు అన్నీ నార్మల్గా ఉన్నాయి. సహజంగా ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఒంటరిగానే ఆయన ఒంటరిగానే ఆయన కాలక్షేపం ఆయన చేస్తున్నాడు, ఆయనతో కలిసి ఎవరైనా కొంతలో కొంత ఆయన భావాలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను అనేది ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఉంటున్నారు, పెద్ద కొడుకు తాలూకా ఏమన్నా బాధలు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అనేది కనిపెట్టడం తెలుసుకోవటం కూడా రెండోదమ్మా. ఎందుకనంటే ఇవన్నీ కూడా మానసిక సమస్యలు, ఎటువంటి ప్రాబ్లం లేదనంటే ఎక్కడో ఒకటి కొత్త గొప్ప మానసిక సమస్య అనేది ఉంటుంది. అందుకని ఏంటంటే ఇక్కడ మీరు ప్రధానంగా ఆలోచించాల్సింది ఆయనతో ఎక్కువ సమయం గడిపేటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నదా అనేది ఒకటి. రెండు, దూరంగా ఉన్న రిలేషన్స్ కలిపే ప్రయత్నాలు ఏమన్నా అవకాశం ఉంటుందా అనేది రెండోది కూడా చూసి ఆయనకి మానసిక స్థైర్యం డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. రైట్, వేరే కాల్ చూద్దామండి. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను ఉబ్రి మాట్లాడుతున్నా. ఉమేష్ గారు? డేవిడ్. ఓకే డేవిడ్ గారు, అమర్నాథ్ గారు ఉన్నారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మనతోటి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం సార్. అడగండి క్వశ్చన్. నేను నాకు ఇప్పుడు 80 ఏళ్ళు సార్. 80 ఏళ్ళు. ఓకే. నాకు షుగర్, గ్యాస్ సార్. నలుగురు కొడుకున్నారు, ఎవరు చూడలేదు సార్. చెప్పండి. చెప్పండి సార్. ఎవరు చూడలేదు. నేను ఆ బాధ ఇద్దరు ఉంటాం. నాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మేము వండుకొని తింటూ ఉంటాం సార్. నేను రైల్వేలో వ్యవసాయం చేస్తాను. అది మా జీవితం అంతా వేసుకొని పోతుంది సార్. ఏమండి? మా జీవితం అంతా పోతుంది అంతే. మీరు హ్యాపీగానే ఉన్నారా? మీ ప్రధాన ఇబ్బంది ఏంటండి ఇప్పుడు? ఇప్పుడు మాకు ఎవరు చూసేవాళ్ళు లేదు సార్. ఇప్పుడు ఈ వయసులో చూసేవాళ్ళు ఎవరు లేరు. మా భార్య పోయింది, ఆమె కూడా పోయి అయిపోయింది. ఆ వండి పెట్టాలి, మేము తినాలి. భార్య కూడా ఉంది, వాళ్ళే వండుకొని తినాలి. ఓకే అండి. ఆ వండి పెట్టాలి, నేను తినాలి సార్. పిల్లలు దూరంగా ఉన్నారండి మీకు? దగ్గర ఉన్నారు సార్. అందరూ ఒక రైల్వేలో 3 బ్యాంకులు పనిచేస్తున్నాడు, ఒక ఆంధ్రలో ఉన్నాడు. వాళ్ళకి హాస్టల్ కావాలంటే చదివే ఉన్నాడు సార్. ఓకే డేవిడ్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలో మొట్టమొదటిగా ఒక అనుకూలమైనటువంటి విషయం ఏంటంటే మీరు రైల్వేలో పనిచేశారు. ఈ దాదాపు 80 సంవత్సరాల వయసులో కూడా మీరు, మీ భార్య, మీ పనులు మీరు చేసుకుంటూ ఇతరులకు ఆధారపడకుండా బతకడం అనేది ఒక గొప్ప ఆదర్శం అండి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో. కాకపోతే ఏంటంటే మీకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు కొద్దిగా దూరంగా ఉన్నాయి. నిజంగా ఇది బాధ కలిగించేటువంటి విషయమే. ఇవాళ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మనకు అవకాశం ఉన్నంత వరకు ఇతరులకి హెల్ప్ చేసేటువంటి పరిస్థితే తప్ప మనం అతిగా ఈ రిలేషన్స్ కోరుకోవటంలోనే అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయండి. ఖచ్చితంగా మీ పెద్దరికానికి ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుందండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ మధ్య చక్కటి అవగాహన, మీ మధ్య పరస్పర సహకారం, పనులు చేసుకునే విధానంలో ఉండటమే చాలా గ్రేట్ అండి. సాధ్యమైనంత వరకు మీకు సంబంధించినటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్స్తో డెవలప్ చేయటం కోసం కొంతలో కొంతగా ప్రయత్నం అనేది మానకుండా చేస్తూ ఉండండి. అంతగా అది కొంతలో కొంత ఏమవుతుందనంటే మీ యొక్క మానసిక వికాసానికి తోడ్పడుతుందండి. ఇది నిజంగా మీరు 80 సంవత్సరాల్లో ఈ విధంగా ఉండటం అనేది దీనికి చాలా గొప్ప విషయం అండి. మీ పనులు మీరు చేసుకుంటే ఇతరుల మీద ఆధారపడకపోవటం. డేవిడ్ గారు. ఓకే రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ డేవిడ్ గారు. వేరే కాల్ చూద్దాం. హలో చెప్పండి. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మీ పేరు?
అశోక్ మేడం. అశోక్ గారు, ఓకే అండి. అమర్నాథ్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే అశోక్ గారు, చెప్పండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ ఇంతకుముందు వృద్ధాప్యంలో సమస్యల గురించి చెప్పారు, అవన్నీ విన్నాము. అవునండి. అదే సార్, అయితే ఇప్పుడు నా ప్రజెంట్ ఏజ్ 38 సార్. అయితే మీరు చెప్పిన సమస్యలు అన్ని అలాంటి ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి సార్. అయితే 2-3 టైమ్స్ జాబ్ కు ప్రిపేర్ అయితే మిస్ అయింది సార్ జాబ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలనే సంఘర్షణలో ఉండి అసలు ఏం ఆలోచించాలన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు అట్లాంటివన్నీ ఆలోచనలు వస్తున్నాయి సార్. అదే వీటికి ఇప్పుడు ప్రజెంట్ జాబ్ కు ప్రిపేర్ అవ్వాలన్నా కానీ డిస్టర్బ్ అవుతుంది. ఎంత ట్రై చేసినా మానసికంగా సెట్ కావడం లేదు సార్. ఓకే ఓకే సార్ సమస్య అశోక్ గారు, మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలండి. సార్ ఒక విత్తనం వేసిన తర్వాత ఒక మొక్క మొలవాలంటే కొంత టైం తీసుకుంటుందండి. అవును సార్. ఇక్కడ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయటం అనేది నిజమైనటువంటి విజయానికి దారితీస్తుందండి. అంటే నేను ఏదో మిమ్మల్ని మోటివేట్ చేయటం కోసం నేను మాట్లాడతల్లా, ఎందుకంటే ప్రయత్నంలో ఏదైనా సరే ఫెయిల్యూర్స్ అనేవి జరగచ్చు. ఫెయిల్యూర్ వచ్చింది కదా అని చెప్పి మనం ఆ ప్రయత్నం ఆపేసామనుకోండి, సహజంగా నెక్స్ట్ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు కదండి. ఇప్పుడు జీవితం అనగానే సహజంగా మొత్తం సక్సెస్తో నిలబడదండి. ఈ జీవితంలో సహజంగా ఎత్తుపల్లాలు లేకపోతే గెలుపు ఓటమి అనేది కూడా చాలా సహజంగా ఉంటుంది. ఇక్కడ మానసికంగా మనం ఆలోచించాల్సింది, మనతో పాటుగా సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకే అటెంప్ట్లో బ్రహ్మాండమైనటువంటి టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారా? చాలా తక్కువ మంది ఉంటారండి. ఇక్కడ అదృష్టం కంటే కూడా కృషి అనేది చాలా చాలా అవసరం. ఈ చిన్న వయసులో 1-2 ఫెయిల్యూర్స్కి కంగారు పడిపోయి అమ్మో నేను ఇంకా దేనికి పనికిరానేమో అని అనుకోవడం అనేది చాలా పొరపాటు అండి. అందుచేత ఏంటంటే కృషి మటుకు ఆపొద్దు, కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఎక్కడ ప్రయత్నం లోపం అనేది గమనించడానికి ప్రయత్నించండి. సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నటువంటి మార్గాల్లోకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అశోక్ గారు. రైట్ అశోక్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వేరే కాల్ చూద్దాం. హలో నమస్తే అండి. మీ పేరు? రామస్వామి అండి. ఓకే రామస్వామి గారు, అమర్నాథ్ గారు ఉన్నారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మనతో ఉన్నారు. నమస్కారం అండి. అదే నాది 10 సంవత్సరాలు అవుతుంది, నాకు 60 సంవత్సరాలు చిల్లర వయసు. ఇప్పుడు కొంచెం అనారోగ్యంగా ఉండే ఇంతకుముందు ఫిగర్తోని ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా అయిపోయా. ఇప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నదా, చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయని దయచేసి మీరు సలహా ఇస్తారేమని ఆలోచన. ఓకే అండి. ఏమండి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే స్పౌస్ డిటాచ్మెంట్ అని అంటే మీకు సంబంధించినటువంటి లైఫ్ పార్ట్నర్ని మీరు కోల్పోయారు. ఇప్పుడు 60 సంవత్సరాలు మీకు వచ్చున్నాయి అన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి పెళ్లి చేసుకోవచ్చు అని నన్ను సలహా అడుగుతున్నారు. దీనికి నేను చెప్పే సమాధానం ఒకటే, నిజంగా మీకు సంబంధించి మీ ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉంది, మీరు చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే కనుక చేసుకోవడం వల్ల వచ్చే ఆనందం ఎక్కువగా ఉందనుకుంటున్నారా? ఓకే సో కంటిన్యూ చెప్పండి. చేసుకుంటే వచ్చేటువంటి ఆనందం మీకు ఎక్కువగా ఉంది, దానికి సంబంధించినటువంటి లైఫ్ పార్ట్నర్ మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే మీకు వృద్ధాప్యంలో ఖచ్చితంగా ఒక బాసట అనేది లేకపోతే కనుక మీకు భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి, నేను కాదని అన్నట్లు. అదే సందర్భంలో 60 సంవత్సరాల తర్వాత మీరు కొత్తగా సంసార జీవితాన్ని ప్రారంభించే ముందుగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రిలేషన్ అంటే మీ కుటుంబంలో మీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ కోడలు మనవరాళ్ళ యొక్క భావాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి. వాళ్ళ యొక్క భరోసా మీ ముందర ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. దీనివల్ల కొత్తగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి మటుకు ఉండకూడదు. రైట్. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నానండి. అమర్నాథ్ గారు, ఈరోజు చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం, వృద్ధాప్యం గురించి ఎన్నో అంశాల గురించి మాట్లాడుకున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి వేరే కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.